సింధు నాగరికత ముఖ్యమైన అంశాలు 51 నుండి 100. 51 బనవాలి. బనవాలి ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ చాలా నాణ్యమైన బార్లీ గింజలు లభించాయి. 52 రాఖీ గర్హి ఇది కూడా హర్యానాలోనే ఉంది. భారతదేశంలో కనుగొనబడిన సింధు నాగరికత ప్రదేశాలన్నింటిలో అతిపెద్ద నగరం ఇదే. 53 సుర్కోటడా ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ గుర్రపు ఎముకలు లభించాయి. సింధు ప్రజలకు గుర్రం గురించి పెద్దగా తెలియకపోయినా ఇక్కడ ఎముకలు దొరకడం ఒక విశేషం. 54 రోపర్ ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొదటగా తవ్వకాలు జరిపిన ప్రదేశమిది. 55 రాంగ్పూర్ ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ వరి పొట్టు రైస్ హస్క్ ఆనవాళ్లు లభించాయి. 56 ఇటుకల నిష్పత్తి వీరు ఇళ్లను కట్టడానికి వాడిన ఇటుకల నిష్పత్తి 4:2 నుండి 1 పొడవు వెడల్పు మందం. 57 మురుగునీటి పైపులు మురుగునీటిని తరలించే పైపులను కాల్చిన మట్టితో టెర్రకోట్టా తయారుచేసేవారు. 58 అగ్నివాటికలు ఫైర్ ఆల్టార్స్ యజ్ఞాలు లేదా బలులు ఇచ్చే అగ్నిగుండాలు లోథల్ మరియు కాళీబంగన్లలో దొరికాయి. 59 ఏకశృంగి యూనికార్న్ వీరి ముద్రికలపై సీల్స్ అత్యధికంగా కనిపించే జంతువు ఈ ఒంటికొమ్ము గుర్రం లాంటి జంతువు. 60 స్త్రీ దైవారాధన తవ్వకాల్లో స్త్రీదేవతా విగ్రహాలు ఎక్కువగా దొరకడం వల్ల వీరి సమాజం మాతృస్వామ్య వ్యవస్థ అని భావిస్తారు. 61 బరువులు వెయిట్స్ వీరు బరువులను కొలవడానికి 16 యొక్క గుణిజాలను 16, 32, 64, 160 వాడేవారు. 62 కొలబద్దలు స్కేల్స్ హరప్పాలో ఎముకతో చేసిన ఒక కొలబద్ద మరియు లోథల్లో ఏనుగు దంతంతో చేసిన కొలబద్ద లభించాయి. 63 విదేశీ వ్యాపారం వీరు ఎక్కువగా మెసొపొటేమియా నేటి ఇరాక్, ఈజిప్ట్ మరియు పర్షియా దేశాలతో వ్యాపారం చేసేవారు. 64 మెలుహా మెసొపొటేమియా వారు తమ గ్రంథాలలో సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలిచారు. 65 రేవు పట్టణాలు లోథల్ మాత్రమే కాకుండా సుత్కాగెండర్ మరియు ప్రభాస్ పటాన్ కూడా ముఖ్యమైన ఓడరేవులే. 66 చదరంగం చెస్ వీరికి చదరంగం వంటి ఆటలు తెలుసు అనడానికి లోథల్లో దొరికిన